ఇక కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్, నాది సోషల్ జస్టిస్. కేసీఆర్ సీఎం అయితే ఆయన ఇంటోళ్ళు బంధువులకే పదవులు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లాభం. సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం ఇస్తున్న సీఎం రేవంత్, పక్కన మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి. ఎంత బంగారం పెట్టినా రేవంత్ రెడ్డి గారే కొద్దిగా కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఎంత మింగిండు? ఏం తక్కువ మింగలే కదా. కాబట్టి బంగారం ఎంత పెట్టినా కూడా కింది తగ్గుతలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కేసీఆర్ది ఫ్యామిలీ జస్టిస్, నా సోషల్ జస్టిస్. కేసీఆర్ సీఎం అయితే ఆయన ఇంట్లో బంధువులకే పదవులు, కాంగ్రెస్ అధికారం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లాభం. ఎంతమంది రెడ్లకు పదవులు ఇచ్చి ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చిన వాళ్ళు లెక్కదిస్తావా? ఎంతమంది రెడ్లకు పదవులు వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలమలకు ఉన్న వాళ్ళేమో కేవలం కుటుంబంలో ఇచ్చుకున్నారు 4 పదవులు. మీరు వచ్చిన తర్వాత మొత్తం రెడ్లందరికీ పదవులు ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు మంత్రి, వాళ్ళ అల్లుడు మంత్రి, వాళ్ళ కూతురు ఎంపీ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఇంకో అల్లుడు సంతోష్ రావుకు ఇంకో పదవి. కానీ నువ్వు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామరెడ్డి అనే వ్యక్తి ఆయన వాళ్ళ పార్టీ మొత్తాన్ని ఇలా విలీనం చేసి రేవంత్ రెడ్డి పదవి కోసం బాగుపడు అంటే ఆయన గెలుపు కోసం పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి కోసం కోదండరామరెడ్డి పనిచేస్తాడు, కిషన్ రెడ్డి కూడా పనిచేస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడన్నా ఏదైనా నష్టపోయి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నదా? కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ వ్యక్తులకు ఏమైనా నష్టం జరిగిందా? లేదు. ఇప్పుడు కొండలరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు. ఇప్పుడు ఈయనకు ఎమ్మెల్సీ ఉంటుంది, ఎంపీ ఉంటుంది, ఎమ్మెల్యే ఉంటుంది, ఏది లేకపోయినా కూడా అవన్నీ ఉన్నటువంటి వ్యక్తికి కేటీఆర్కు, హరీష్ రావుకు ఎంతైతే సెక్యూరిటీ ఉంటుందో అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు వీళ్ళ తమ్ముళ్ళకు కూడా అంతే సెక్యూరిటీ ఉన్నది కదా, అంతే ఆస్తులు ఉన్నాయి కదా, పదవి లేకపోయినా కూడా పైరవి అంతే స్థాయిలో ఉన్నది కదా. ఏ పదవులు ఉంటేంది లేకపోతుంది. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేదంటే ఇంకో రెడ్డి కానీ ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చి మా శాఖకు నిధులు మంజూరు అవుతలేవు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిరా, వ్యాఖ్యలు వేసిరా? అదే అడ్లూరికి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా అనుకో, వివేక్కు సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా అనుకో, లేదంటే సీతక్కకు సంబంధించిన శాఖ ఏదన్నా అనుకో, కొండా సురేఖకు సంబంధించిన ఏమైనా శాఖ ఉన్నదనుకో, పొన్నం ప్రభాకర్ శాఖ ఉన్నదనుకో, వీటికి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బుల కోసం, నిధుల కోసం వాళ్ళు 24 గంటలు ముఖ్యమంత్రి దగ్గరకో మంత్రుల దగ్గరికి పోవాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికో లేదంటే ఇంకా పొంగులేటి శ్రీనివాసరెడ్డికో వీళ్ళకి సంబంధించినటువంటి ఏ శాఖ కూడా ఎలాంటి నిధులు మంజూరు కావట్లేదు అనే విషయం వాళ్ళు అసలు ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తానికి కనబడరు. కనబడకపోయినా కూడా వాళ్ళ పనులు కొనసాగుతూ ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చింది కావచ్చు, నువ్వు మొత్తానికే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి రెడ్లందరినీ ఒక దగ్గర ఇస్తున్నావు కదా. ఇది వెలమల రాజ్యం నుండి రెడ్ల రాజ్యంగా మార్చడం కోసం నానా కష్టాలు పడుతున్నావు కదా. మళ్ళా సామాజిక న్యాయం గురించి, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడే అటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆఖరికి చిన్న చిన్న పదవులు ఏదన్నా పదవి ఇస్తాడేమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ పదవి ఉండదు. కేవలం కోమటిరెడ్డి బ్రదర్సు అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తులకు టికెట్ రాకుండా అడ్డుకుంటారు. ఈరోజు మందుల సామెల్ అనే వ్యక్తి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు ఎవరి గురించి మాట్లాడినా తప్పు ఉండదు, కానీ మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే ఎందుకు మీకు అంత నష్టం? ఏం మాట్లాడొద్దా? మాలమాది ఎమ్మెల్యేలు రెడ్ల రాజకీయాల గురించి మాట్లాడొద్దా? ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గానికి పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి చెప్పకుండా ఏమైనా పని చేసేద్దరా? ఏదైనా మీటింగ్ పెడతారా? ఓ మందుల సామెలు పోగలుగుతారా? ఓ అద్దంకి దయాకర్ పోగలుగుతారా రేవంత్ రెడ్డి చెప్పకుండా కొడంగల్ నియోజకవర్గానికి? మరి తుంగతుర్తి నియోజకవర్గానికి మునుగోడు ఎమ్మెల్యేకి ఏం పని అయినా అర్థం కాదు. వచ్చినావు ఏదైనా ఫంక్షన్కి వచ్చినావు అనుకో, ఫంక్షన్ చూసుకొని పోవాలి, మీటింగ్లు ఎట్లా పెడతావు? ఆ విషయం గురించి అడిగితే నీకెందుకు కోపం వస్తుంది?
మళ్ళా ఆయనకు శత్రువుగా ఇంకో మాదిగానే తీసుకొచ్చి భారీ భారీ మీటింగ్లు పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తావు? మందుల సమయాలకు భయపడతారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలు కనబడతాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయనకు మద్దతుగా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతాడు. మీరు వారం 10 రోజుల నుండి చూడండి, కేవలం రెడ్లే ఏదో ఒక వార్తల్లో కనబడతా ఉన్నారు. ఓ రోజు రేవంత్ రెడ్డి కనబడతాడు, ఓ రోజు అనిరుద్ధ్ రెడ్డి కనబడతాడు, ఓ రోజు రాజగోపాల్ రెడ్డి కనబడతాడు, ఓ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కనబడతాడు, ఓ రోజు జీవన్ రెడ్డి కనబడతాడు. వీళ్ళే కనబడతారు. ఎందుకు కనబడతారు మరి వీళ్ళు అని అంటే కేవలం ఈ రెడ్ల చుట్టూ రాజకీయాలు తిప్పుకోవడం కోసం. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అనేది వార్త కాదు. అది అవసరమైతే మన దాంట్లో మళ్ళీ బట్టి విక్రమార్క వచ్చి నేను ముఖ్యమంత్రి అయితే అని అనొద్దు. లేదంటే ఇంకో వ్యక్తి ఎవరన్నా బీసీ నుండో ఎస్సీ నుండో వచ్చి నేను కూడా ముఖ్యమంత్రి అయితే అన్నటువంటి మాట మాట్లాడద్దు అని అనడం కోసం ఇప్పుడు ఈ రెడ్లలో ఉన్నటువంటి రెడ్లే మళ్ళా నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి గొడవలు పుట్టించడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, మళ్ళీ ఈ బట్టి విక్రమార్క, పొంగురెడ్డి, మన దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకరు, కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు ఎంతమంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి తయారైతా ఉంది అనేది రాజగోపాల్ రెడ్డి వర్గం చూస్తూ ఉంటుంది. ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఇవన్నీ చూసుకొని అవసరమైతే రేవంత్ రెడ్డి దగ్గర ఉండి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తారు కావచ్చు, కానీ వాళ్ళిద్దరు దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. దూరం అయినట్టు నటించి ఈ రెడ్ల మధ్యనే ప్రభుత్వము, రెడ్ల మీదనే రాజ్యం నడవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. రెడ్లు తిట్టుకోరు, తిట్టుకుంటారంటే అదో రాజకీయం అని అర్థం. కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి పార్టీ పెట్టింది బీసీని ముఖ్యమంత్రిని చేయడం కోసం కాదు. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి, లేదంటే నేను ముఖ్యమంత్రి కావాలి.